ఈరోజు పూజలు సమర్పిస్తున్న వారు యు కోటి సునీత, కుటుంబం దేవుని కృతజ్ఞతగా. నిఖిల్ హిమబిందు మంచి ఉద్యోగం కొరకు. ఎల్ పూజ జన్మదిన సందర్భంగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మంచి జీవిత భాగ్యస్వామి కొరకు, కుటుంబం దైవాశీర్వాదం కోసము. శ్వేత సౌందర్య చేయి పనులలో దేవుడు దీవించినట్లుగా. పి ప్రేమ్ కుమార్ ఫోటోగ్రాఫ్ ఆర్ట్స్ రావాలని. ప్రతిభ మణిదీప్ మంచి చదువులు, ఆరోగ్యం, దైవ జ్ఞానం కొరకు, దైవాశీస్సుల కొరకు. దడల జార్జి చక్రం ఆత్మశాంతి కొరకు. దడల లక్ష్యం చక్రం కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. ఒక వ్యక్తి సంతానవరం, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు. మిల్డాల్డ్ రోడ్రిగస్ అభివృద్ధి కొరకు. ఒక వ్యక్తి సంతానవరం, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు, బిజినెస్లో అభివృద్ధి కొరకు. మిల్డల్ రోడ్రిగస్ కుటుంబ కృతజ్ఞతగా. గేదెకి మంచి ఆరోగ్యం కొరకు, ఆరోగ్యమాత పేరిట ఈ పూజను సమర్పించువారు వనజ కుమారి. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబ కృతజ్ఞతగా. ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చి బిషప్ తుమ్మ బాలగారి మంచి ఆరోగ్యం కొరకు. పెట్రిషియా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు. దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా. ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు మరియు ఇన్మెన్స్ మరియు పనిచేయు సిబ్బందికి, ప్రార్థన వీరులు, వాలంటీర్స్కి, పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా. ఎం లక్ష్మికి మంచి ఆరోగ్యము కలుగునట్లుగా. మంచి ఉద్యోగం కొరకు. ప్రియాంక హురాన్ మంచి జీవిత భాగస్వామి కొరకు. జయశ్రీ ప్రసాద్ మహిత్య మోహిత్ కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా. దైవాశీర్వాదం కొరకు. రామలమ్మ మంచి ఆరోగ్యం, కుటుంబం దైవాశీర్వాదం కొరకు. సిస్టర్ శాంత గారికి ఆత్మశాంతి, నిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు లిల్లీ. బాలమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించువారు లిల్లీ. ఎలిసా మేరీ కుటుంబం దివ్యకారుణ్య మూర్తి పేరిట కృతజ్ఞతగా పూజ. తుమ్మ జ్వానిస్ రెడ్డి కుటుంబంలో దివ్యకారుణ్యం నాదుని కృప వలన పొందిన మేలులకు గాను కృతజ్ఞతగా ఈ పూజని సమర్పిస్తున్నారు. గోవింద్ రెడ్డి కుటుంబ దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలు కృతజ్ఞతగా. చేయి ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా. పొలంలో వేయు బోరులో సమృద్ధిగా నీళ్లు పడినట్లుగా పూజ. గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబ కృతజ్ఞతగా. నూతన సంవత్సరంలో అంతా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా, చేయబోతున్నందుకు కృతజ్ఞతగా. కుటుంబ సభ్యుల సమస్యలను తీరినట్లుగా. మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, దైవాశీర్వాదం కొరకు. ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపారం అభివృద్ధి కొరకు ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా. యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డి దేవుని కృప కాపుదల సంరక్షణ మరియు యశ్వంత్ సకల బంధకాల నుంచి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా. అంబటి మరెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థత కొరకు పూజ నర్పించేవారు కుటుంబ సభ్యులు. పి లూర్ద్రాజ్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా. మేరీ షారిన్ మంచి ఆరోగ్యం కొరకు. శోభారాణి శివరెడ్డి కుటుంబం ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా. బంధకాల నుంచి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి కొరకు. పి వియాన్ ఎలైజా ప్రత్యూష్ రాజ్ దాసరి అంతోని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల కొరకు. దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపించబడాలని. 2024 సంవత్సరంలో జరగబోతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగునట్లుగా. ప్రత్యేకంగా విడుదల కోసము, స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదములు, ప్రత్యేక అభిషేకంలో నింపబడినట్లుగా. తుమ్మ వరుణ్ నైనిక రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా. చేయి పనులలో దేవుడు తోడుగా ఉండాలని, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం కొరకు. సమ్మతి స్పందన దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా. ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యం కొరకు దేవుని దీవెనలు ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా ఈరోజు దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. స్తుతులపై ఆసీనుడా సర్వంతర్యామి సియోను దేవా, దావీదు గోత్రపు సింహమా,
सर्वज्ञानि प्रभो नमस्ते नमस्ते नमो नमः। స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము. సదయుడా నీ నామమును, స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు పాపిలో ఉన్నటువంటి పునీతుని ఎల్లప్పుడూ చూస్తాడు. హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదని మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చాడుతూ ఉంది. అంటే ప్రభు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్రమం లేదన్నట్టుగా ప్రభు పాపుల కోసం, అనారోగ్యాల కోసం ఈ లోకానికి వచ్చాడని మనం తలంచాలి. మనం గ్రహించేటటువంటి సందేశం ఏమిటంటే, ఈనాటి పట్టణాల ద్వారా ఏ ఒక్క పునీతుడు కూడా ఆకాశం నుండి ఊడిపడలేదు. పునీతులు కావచ్చు, పాపులు కావచ్చు, అందరికీ కావాల్సింది హృదయ పరివర్తన. మరి ముఖ్యముగా ఈ రోజున ఈ దివ్య పూజా బలిలో పాల్గొనబోయే ముందు, దేవుని యొక్క వరప్రసాదాలను, దీవెనలను, ఆశీర్వాదాలను పొందడానికి ముందు మనం చేసినటువంటి పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి హృదయ పరివర్తనం చెందినట్లయితే పాపులైనటువంటి మనను కూడా ప్రభు పునీతులను చేస్తాడు అనేటటువంటి విశ్వాసం మనకున్నది. కాబట్టి ఒకసారి మనలో ఉన్నటువంటి పాప మలినాన్ని ప్రభు యొక్క హస్తంలో ఉంచి తన పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధము చేసి మనందరికి కావాల్సినటువంటి తన యొక్క దీవెనను, వరప్రసాదాలను, ఆశీర్వాదాలను కురిపించమని మనసారా దివ్య పూజా బలిలో వేడుకుందా. చేసినటువంటి పాపాలకు తప్పిదాలుగాను ప్రభు నుండి మనసారా మన్నిపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షంలో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజలను దయతో ఆలకింపము. మీ చిత్తముని మేము తెలుసుకుని దాని ఆచరణ పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగిందుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా ప్రజలను పాలించునని దేవుడు ముందుగా ఎరింగించిన వాడు ఇతడే. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 17 నుండి 19 వరకు మరియు 10వ అధ్యాయము 1వ వచనము. ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ సామ్యుయేల్ చాప్టర్ 9 verses 1 to 4, 17 to 19 and 10th chapter verse 1. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడు సిరోరుకు జన్మించిన అబియేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. అతడు భాగ్యవంతుడు. కీషు కుమారుడు సౌలు. సౌలు పడుచువాడు, చక్కనివాడు. ఇజ్రాయేలీలలో అతని కంటే అందమైన వాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను రారు. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను. కనుక అతడు కుమారుని పిలిచి, నాయనా, సేవకుని వెంటబెట్టుకుని పోయి గాడిదలను వెదకి రమ్ము అని చెప్పెను. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయిము కొండ సీమలు దాటిరి. షాలీషా పొలములు గాలించిరి, కానీ గాడిదలు కనిపించలేదు. షాలీము బెన్యామీను పొలిమేరలు దాటిన వాని జాడ తెలియరాలేదు. సౌలు సమూయేలుకు ఎదురుపడగానే ప్రభువు అతనితో, నా ప్రజలను పరిపాలించునని నేను ముందుగా ఎరింగించిన వాడు ఇతడే అని పలికెను. సౌలు పురద్వారము చెంత సమూయేలుని సమీపించి, అయ్యా, దీర్ఘదర్శి ఇల్లెక్కడా అని అడిగెను. సమూయేలు సౌలుతో, దీర్ఘదర్శిని నేనే. నాకంటే ముందుగా పోయి ఉన్నత స్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను. రేపు నిన్ను సాగనంపెదను. నీవు వెళ్ళినప్పుడు నీ మనసులోని సందేహమును కూడా తీర్చెదను. అంతటా సమూయేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో, యావే తన ప్రజలకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభువు ప్రజలను పరిపాలించి చుట్టుపట్ల ఉన్న శత్రువులనందరినీ వారి నుండి కాపాడేదవలెను. ప్రభువు తన ప్రజలకు నిన్ను నాయకునిగా నియమించినంతకు గుర్తులు ఇవియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లి తండ్రులు చేయి విడిచిన నన్ను హత్తుకున్నావయ్యా. బంధుమిత్రులు వెలివేసిన నా తోడై ఉన్నావయ్యా. ఒంటరినైనే తిరుగాడు
వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమ ఓదార్చి తండ్రిలా మారిన ప్రేమ హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆరాధనా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. యేసు మరలా గలిలే సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహం అంతయ్య అతడు చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెలుచు సుంక మెట్టుకడ కూర్చుని ఉన్న అల్ఫై కుమారుడు లేవి అను వారిని చూచి, నన్ను అనుసరింపుము అని వారిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసును అతని ఇంట భోజనమునకై కూర్చుండి ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చుండి ఉండిరి. ఏలైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దాన్ని చూసిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిపి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులను పిలువ వచ్చితిని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకై మేమందరిని కూడా శ్రేష్టమైన ప్రభు నామములో మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు సుంకం మెట్టుకడ కూర్చొని ఉన్నప్పుడు సుంకమును వసూలు చేయుచున్నటువంటి లేవిని చూశాడు. యేసు మనుషుల స్థితిగతులను చూస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుసరించమని ఆహ్వానిస్తాడు. అదేవిధముగా ఈ రోజున యేసు పిలవగానే వెంటనే లేచి తన యొక్క సమస్తాన్ని అక్కడనే ఉంచి యేసుని వెంబడించాడు. నన్ను అనుసరింపు అనగానే సర్వస్వాన్ని విడిచిపెట్టి ప్రభుని అనుసరించాడు. యేసు పిలుపులో లేవి పేరే కాదు, లేవి తీరే మారిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు అతని ఇంట భోజనముకు కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతో ఆయన శిష్యులతోని ఆ పంక్తిలో కూర్చొని ఉండారు. మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నారేమి అని అడిగినందుకు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఈ లోకానికి వచ్చింది అనారోగ్యవంతులకే కానీ ఆరోగ్యవంతులు కాదు. అదేవిధంగా పాపుల కొరకే కానీ పుణ్యాత్ముల కొరకు రాలేదని చెప్పేసి జవాబిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మత్తాయి సుంకరిని పిలిచాడు యేసు ప్రభు, అతని పేరే మారింది. మత్తాయి జీవితంలో మరుపు లేని మలుపు, వీర విధేయుడుగా జీవించాడు. 4 సువార్తల్లో మత్తాయి సువార్తని రాసింది కూడా ఈ యొక్క మత్తాయేనని చెప్పేసి మనం గ్రహించాలి. యేసు తనను అనుసరించడానికి ఒకే ఒక షరతు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తుని విశ్వసించి
వెంబడించాలని చెప్పేసి సూచిస్తున్నాడు. అయితే మత్తయ్య జీవితంలో మనం చూసేది ఏమిటంటే తప్పుడు లెక్కలు వ్రాసే వాని చేత సువార్తను వ్రాయించాడు. తప్పుడు లెక్కలు తప్పుడు పనులు చేసిన లేవీతో సువార్తను వ్రాయించి నేటి గొప్పవారి లెక్కల్లో మత్తయ్యను ఒకనిగా చేర్చారు అనేటటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనం ప్రభు కోసం జీవించినప్పుడు ఆయనను ఇతరులకు మనం ప్రకటించడానికి పిలుస్తూ ఉన్నాడు. అదేవిధముగా పాపి అయిన లేవి పునీతునిగా మారడం మనకు ఎంతో ప్రేరణ, ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం, ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లోకములో మనం దేన్ని అనుసరిస్తున్నామో దేన్ని మనము అనుసరించకూడదు అని చెప్పేసి కూడా ప్రభు చాడుతున్నాడు. క్రీస్తు ప్రభువుతో ఉంటే మనకు ధన్యత లభిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కీర్తనకారుడు 1వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చాడుతుంది, దుష్టుల సలహాలు పాటించిన వాడును, పాపుల మార్గమును నిలవని వాడును, అపహాసకుల వద్ద కూర్చున్న చోట కూర్చుండని వాడును ధన్యుడు అని చెప్పేసి ప్రభు వాక్కు తెలియజేస్తుంది. కావున క్రీస్తు ఉన్నప్పుడు మనకు విలువ, గౌరవ, మర్యాదలు దక్కుతాయని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒకసారి పాపిని పిలిచినట్లయితే పాపము నుండి పుణ్యంలోనికి మారడం, పవిత్ర నుండి పవిత్రతను ఆశించడం, అందుకోవడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని అందరినీ దేవుడు పిలిచింది పునీతులు అవడానికేనని చెప్పేసి, ఇది సాధ్యమైనటువంటి పని అని చెప్పేసి మనం తలంచాలి. ఒకసారి ఒక అమెరికా స్నేహితుడు అంతకాలాల యుద్ధ సమయంలో నిద్రించుట గమనించి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ మాత్రం అతనికి క్షమాభిక్ష పెట్టడంతో ఆ సైనికుడు అప్పటి నుంచి ఎంతో నిష్ఠతో పట్టుదలతో దేవసేవ చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేశ సేవ చేశాడు, అందరి మన్ననను పొందాడు. ఈనాడు లేవీడు మత్తయ్య అంతే, సుంకం అధికంగా చేస్తే పాపి అన్నారు, ప్రజల్ని పీడించే పాపి అన్నారు, రోమీయులకు తొత్తు పలికేవాడిగా అన్నారు, ఒక పాపిగా చూశారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, అతనిలో పుణ్యాత్మను చూశాడు యేసు ప్రభు. క్రీస్తు ప్రభు శిష్యరికానికి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ రోజున మనము ప్రత్యేకంగా చూసేది ఏమిటంటే ఈ పిలుపులో ఐక్యత, సోదర ప్రేమ అనేవి ఇమిడి ఉన్నాయని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరాల, శిష్యత్వం అంటే యేసు ప్రథమ శిష్యులను గూర్చి ఎన్నుకోవడం గురించి వింటూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం 42వ వచనంలో. అయితే యేసుప్రభు యొక్క నిజమైన శిష్యుడిగా ఉండగోరువాడు 2 మాటలతో తృప్తిపడక ఆయన్ను తరచుగా కలుసుకున్నట్టుకు ఉబలాట పడాలి, ప్రభుతో ఉండాలి, ప్రభు ద్వారా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి, తర్వాతనే తన యొక్క శిష్యుడు టు బీ సెంట్ అవుట్ అనేటటువంటి దాన్ని మనము చక్కగా గ్రహించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒకరోజు మైకెల్ ఏంజెలో అనే శిల్పి ఒక పెద్ద రాయిని చెక్కుచుండగా ఒక బాటసారి వచ్చి నీవు ఏమి చేయుచున్నావు అని అడిగినప్పుడు, నేను ఆ రాయిలో ఉన్నటువంటి దేవదూతను బయటకు తీసుకొని వస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం తలంచవలసింది, శిల్పికి మాత్రమే తెలుసు ఆ రాయిలో ఏముందో అనేది. అదేవిధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క వ్యక్తిలో ఏముంది, ఎలా ఉండాలి అని చెప్పేసి అది ప్రభు యొక్క ప్రణాళిక,
ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. మన వలన ఒక కార్యాన్ని సాధించదలిచే దేవుడు మనకు ప్రాణభిక్ష పెట్టి మన మనుగడ సాధించడానికి తోడ్పడుచున్నాడు. వడ్రంగి ఒక ఉద్దేశంతో చేస్తాడు, కుమ్మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, దేవుడి సృష్టికర్త ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ప్రతి మానవుని సృష్టించాడు, తన రూపంలో సృష్టించాడు. అంటే దేవునికి లోబడి మనం జీవించాలి. దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం జీవించాలని చెప్పేసి తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో సర్వాన్ని క్రీస్తు పాదాల చెంత చేర్చాలి. సర్వం అంటే భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది, నైతికమైంది, సాంఘికమైంది, సాంస్కృతికమైంది, రాజకీయమైంది, వైజ్ఞానికమైంది, ఈ అన్ని రంగాల్లో క్రీస్తుకు మనం ప్రమేయం ఇవ్వగలిగినట్లయితే తప్పకుండా ప్రభు యొక్క శిష్యులం కాగలుగుతాం. అందుకు మనం కృషి చేయాలి. క్రీస్తు ఏలుబడే మన ఏలుబడి కాగలదు. ఆయన కార్యాన్ని సాధించడానికి దేవుడు మనను పిలుస్తున్నాడు అని చెప్పేసి మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ప్రభు తన యొక్క మొదటి అపోస్తులను పిలిచినప్పుడు చూస్తున్నాం, వెనకకి తిరిగి సర్వస్వాన్ని వదిలిపెట్టి వెనకకు తిరగకుండా ముందుకే సాగాలని ప్రభు సూచిస్తున్నాడు. ఒక్కసారి నన్ను అనుసరింపుము అనగానే ఆ ప్రభుని మాత్రమే చూస్తూ, ఆ ప్రభుని మాత్రమే ఆ మార్గములో నడుస్తూ జీవించాలి. అంతేగాని ఎవడైతే నాగల మీద చేయి పెట్టి వెనకకు తిరిగి చూడకూడదు, ముందుకే చూడాలి. వెనకకు తిరిగి చూస్తే అది ఎంత ప్రమాదమో మనకే తెలుసు. అదేవిధముగా ప్రభు యొక్క పిలుపును అందుకున్నటువంటి మనమందరము కూడా, జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డ దేవుని యొక్క పిలుపును అందుకున్నారు. కాబట్టి మనమంతా కూడా ముందుకే సాగాలి. ఆ ప్రభునే చూస్తూ మన జీవితాన్ని జీవించాలని, అప్పుడే మనం నిజమైనటువంటి శిష్యునిగా ఉండగలము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మత్తాయి సుంకరుని ఏ విధంగానైతే పిలిచి ప్రభు ఆశీర్వదించి దీవించాడు, అదేవిధముగా మనము కూడా పిలుపును పొంది ఉన్నాం. కాబట్టి ప్రభు చెంత ఉండాలని మనం తలంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈవెను మనకు వసగబడినటువంటి ప్రతి ఒక్క అవయము కావచ్చు, దాని సర్వీస్ గురించి తెలియజేస్తూ ఉంది, సేవ గురించి తెలియజేస్తూ ఉంది. సర్వీస్ మేక్స్ అస్ ఫుల్లీ హ్యూమన్. ఎప్పుడైతే మనము మన యొక్క అవయవాలని పరిశీలించినట్లయితే, నోటీస్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ, దే వర్ డిజైన్డ్ టు సర్వ్. కళ్ళను చూసుకుంటే కళ్ళు మనకెళ్ళి చూడటంలే, ఇతరులకెళ్ళి చూస్తున్నాయి. కాబట్టి మన యొక్క చెవులు కూడా ఇతరుల యొక్క మాటలు వినడానికే, ప్రియమైన సహోదరి సహోదరులారా, గ్రహించడానికి. మన యొక్క స్పీచ్ కూడా ఇట్ ఈస్ మెంట్ టు లవ్, అండర్స్టాండ్, ఇన్స్పైర్. సర్వీస్ నోస్ నో టైమ్, ప్లేస్ ఆర్ పర్సన్. దస్ ప్రియమైన సహోదరి సహోదరులారా, జీసస్కి ఏమీ లిమిట్ లేదు. అతనే లిమిట్ చేసుకోలేదు. ఒక ప్లేస్ కానీ, ఒక స్థలం కానీ ఈ వెంట అరౌండ్ హీలింగ్ అండ్ డూయింగ్ మిరకల్స్, పీపుల్ రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రెసెన్స్ అంతటా ఉన్నది అని చెప్పేసి మనం తలంచి మనమే ప్రభుకి సరెండర్ అయి, ప్రభు మన అందరిని పిలిచి ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించాలి, గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కాబట్టి వాట్ ఎవర్ యూ డూ టు ద లీస్ట్ ఆఫ్ యువర్ బ్రదర్స్ డూ అంటు మీ అని చెప్పేసి ప్రభు ఈ రోజున సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవ పిలుపు వ్యక్తిగతమైనది. నీలో నాలో ప్రభు తన యొక్క ప్రణాళిక ప్రకారం మనందరినీ తన యొక్క రూపములో, తన ప్రేమలో సృష్టించాడు. కాబట్టి తనకు తెలుసు తన యొక్క ప్రణాళిక ఒక్కొక్కరి పైన ఏ విధంగా ఉన్నదో. దాన్ని బట్టి మనం జీవించాలని
ఈ రోజున మనందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆ పిలుపుకు మనం సాక్షులుగా జీవించాలని కోరుచున్నాడు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో, ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో. విరిగి నలిగిన నా హృదయం నీకు సమర్పింతును ప్రభువా, నన్నే స్వీకరించు. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయి ప్రార్థనలు సత్ఫలమును కూడా చవి చూచుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మార్య మానవునికి సహాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షంగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మారే రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనలుగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వెంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. పరిశుద్ధ పరమ స్నేహ భోజ్యమా మీకే మారాధన. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మారాధన. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, కార్డినల్ను, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలదలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మనుజులకైని ప్రాణం బలి చేసి మనుజుల మీదని ప్రేమను చూపితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా మందసమందు రొట్టె రూపం దాల్చితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా మందసమందు రొట్టె రూపం దాల్చితివి. యేసువాని ప్రేమ స్మారకం జీవమొసగే దివ్య సప్రసాదం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై
తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా అమ్మా మరియా.